సిపిఎస్ రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాలు 119 నియోజకవర్గాల్లో సిపిఎస్ రద్దు మరియు పాత పెన్షన్ పునరుద్ధరణ ధ్యేయంగా నిర్వహిస్తున్న జనజాగరణ యాత్ర జగిత్యాల జిల్లా కేంద్రానికి ఆదివారం చేరుకుంది. ఈ సందర్భంగా యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వ శ్రీకాంత్ మరియు రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ తదితరులు ఉండగా వారికి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి స్వాగతం తెలియజేశారు. ఈ సందర్భంగా మార్గ మధ్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓల్డ్ హై స్కూల్ నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు భారతదేశంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో జగిత్యాల పట్టణానికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్తుంది. నా పేరు స్థిత ప్రజ్ఞ, తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి జాతీయ సెక్రటరీ జనరల్ని. తెలంగాణ రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 తర్వాత ప్రవేశపెట్టబడిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానం రాష్ట్రంలోని 2.6 లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల మనోవేదనకు కారణమైంది. రిటైర్ అయిన తర్వాత కనీసం 3,000-4,000 రూపాయల పెన్షన్ కూడా రాని దుర్భర పరిస్థితుల్లో రిటైర్ అయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు యాచించలేక దానికి అహమట్టు వచ్చి మళ్ళీ ఉద్యోగాల్లో జాయిన్ కావాల్సి వస్తుంది. 7,000కు 10,000 కొరకు. దీనిపై తీవ్రంగా పోరాటం చేస్తూ గత దశాబ్ద కాలంగా చేస్తున్న పోరాట ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ అంశాన్ని పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు భారతదేశంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో ఈ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాయి. అదేవిధంగా ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో హామీగా పెట్టడమే కాకుండా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని భారీ బహిరంగ సభల్లో వివిధ ప్రాంతాల్లో తెలంగాణ యావత్తుకు తెలియజేశారు. ఆ మాటను నమ్మి విశ్వసించి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీతో నిలబడి 20 స్థానాల్లో ఫలితాలు వారికి అనుకూలంగా ఉండేలా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు తమ తీర్పును గత ఎన్నికల్లో తెలియజేయడం జరిగింది. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచాయి. ఇప్పటికీ ఏ విధమైన కదలిక లేకపోవడంతో రాష్ట్రంలోని 33 జిల్లాల గుండా భద్రాద్రిలో మొదలైన జనజాగరణ యాత్ర 119 మంది శాసనసభ్యులను కలిసి వాళ్లకు మా యొక్క బాధను తెలియజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి గారిని పాత పెన్షన్ పునరుద్ధరించేలా చేయాల్సిందిగా కోరుతూ ఈరోజు జగిత్యాల పట్టణానికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్తూ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు వారు రాజ్యాంగం ద్వారా కల్పించిన సామాజిక భద్రత హక్కును
ప్రభుత్వం గుర్తించాలని వారికి పూలమాలలు వేసి వారికి వినతులు అర్పించి ఇటు నుంచి క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నాం. ఈ 33 జిల్లాల గుండా సాగే 42 రోజుల ఈ జనజాగరణ యాత్ర చివరగా ఆగస్టు 23 నాడు చలో హైదరాబాద్తో ముగుస్తుంది. ఆ రోజు రాష్ట్రంలోని 2.6 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు, అందులో ఉన్న 40,000 మంది యూనిఫామ్ సర్వీసెస్ సహా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ చేరి తమ ఆకాంక్ష అయిన పాత పెన్షన్ పునరుద్ధరణను ప్రభుత్వానికి తెలియజేస్తారు. ప్రభుత్వాన్ని మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా కోరేది ఒకటే, మిగిలిన రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు పాత పెన్షన్ను పునరుద్ధరించాయో మన దగ్గర ఇప్పటికే లేట్ అయిపోయింది. రిటైర్మెంట్స్ పెరుగుతున్నాయి, జనాలు చాలా కష్టాల్లో ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు వెనువెంటనే పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతున్నాం.